వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. రతన్ టాటా అనగానే మనకి ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక చాలా పెద్ద కంపెనీ గుర్తొస్తుంది అందరికీ. అలాంటిది ఒక వ్యక్తి రతన్ టాటా ఫోటో వాడుకున్నారని చెప్పేసి టాటా కంపెనీ వల్ల ఏదో కేసు వేశారని మనం వింటున్నాము. దాని తర్వాత రతన్ టాటా ఫోటోనే ఒక నమ్మకానికి, కంపెనీ నమ్మకానికి ఒక చిహ్నంగా ఉంది. ఇది ఎవరు పడితే వాళ్ళు వాడకూడదని అంటున్నారు. దాని గురించి మీరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ చేశారు కాబట్టి మీరు ఏమంటారు మేడం? సార్, ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు జస్టిస్ మినీ పుష్కర్న ఈవిడ ఏమన్నారంటే, ఒక జర్నలిస్ట్ డాక్టర్ రజత్ శ్రీవాస్తవ ఏం చేశారు అంటే ఒక అవార్డ్ షో హోస్ట్ చేశారు సార్. ద రతన్ టాటా నేషనల్ ఐకాన్ అవార్డ్ 2024 అని. ఓకే, ఇది రతన్ టాటా ట్రస్ట్ వాళ్ళు దీన్ని అబ్జెక్ట్ చేశారు. ఓకే, మాకు సంబంధం లేకుండా, మా అలయన్స్ ఏది లేదు ఆ అవార్డ్ షోలో, మమ్మల్ని సంప్రదించకుండా టాటా ట్రస్ట్ని, టాటా పేరుని వాడుకోవడము తప్పు అని వీళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే, అసలు రతన్ టాటా ఈజ్ ఎ వెల్ నోన్ నేమ్. ఈ గుడ్ విల్ అనేది ఆయన చాలా హోల్డ్ చేస్తాడు. యూ కాంట్ మిస్లీడ్ ద పబ్లిక్ ప్లేయింగ్ నామినేషన్ ఫీజ్, ఆ అవార్డ్ దానికోసం నామినేషన్ ఫీజు మీరు కలెక్ట్ చేసుకోవడము. ఓకే, ఈ బ్యాడ్ ఫెయిత్లో ఇది ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్. ఎందుకంటే రతన్ టాటా అనేది ఒక ట్రేడ్ మార్క్, ఆల్రెడీ ఇట్స్ ఎ సెట్ ట్రేడ్ మార్క్. ఆయనకి చాలా గుడ్ విల్ హోల్డ్ చేస్తున్నారు. మీరు టాటా ట్రస్ట్ని మోసం చేసో, ఫ్రాడ్యులెంట్గానో వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా, అసలు టాటా అనే పేరు వీల్లేదు వాడడానికి, రతన్ టాటా పేరు మీరు వాడడానికి, ఫోటో కానీ రెండు అని చెప్పింది సార్ హైకోర్టు. ఆయన పేరు అంటేనే ఒక ట్రేడ్ మార్క్. వితౌట్ దేర్ ఇంటర్ఫియరెన్స్ ఏదైనా ట్రస్ట్కి సంబంధించి, ట్రస్ట్ అనేది పర్మిషన్ ఇవ్వాలి మీరు వాడుకోవాలి అని అంటే, వాళ్ళకి తెలియకుండా మీ అంతటా మీరు ఏదో అవార్డ్ ఫంక్షన్లు హోస్ట్ చేసి ఆ పేరు, ఆ బ్యానర్స్, ఆయన ఫోటోలు వాడుకోవడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పింది సార్. ఆయనకి ఫైన్ కూడా వేసింది. విన్నారు కదా, ఇలాంటి కేసెస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్ కిందకు వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మీ కంపెనీకి సంబంధించిన పేర్లు కానీ, ఫొటోస్ కానీ ఏ రకంగా వాడినప్పుడు వెంటనే మీరు తగిన యాక్షన్ తీసుకోవచ్చు. ఇట్లాంటి జడ్జిమెంట్స్ మీకు బిజినెస్లో ఎంతో యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి అవేర్నెస్, నాలెడ్జ్ మేము ఏదో పెంచడానికి ట్రై చేస్తాం. 10 మందికి షేర్ చేయండి, అందరికి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.